హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు నా వెయిట్ చూసుకుంటే 71.75 kgs ఉన్నానండి. ఈ వెయిట్ ఎలా తగ్గుతానా అని అనుకుంటున్నానండి. నేను ఎన్నో సెర్చ్ చేశానండి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని మీట్ అయ్యాను. ఆ డాక్టర్ ఏం చెప్పారో, ఎలా నేను ఫాలో అయ్యానో, ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో వస్తుందండి. మీరు చూసేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, నేను వెంటనే ఆన్సర్ ఇస్తానండి. నా వీడియో ఫస్ట్ టైం చూసి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రాయండి. ఏమైనా డౌట్ ఉంటే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఇదండి ఆయుర్వేదిక్లో విరోచన ట్రీట్మెంట్ అండి. ఇది 10 to 13 days వరకు ఉంటుందండి. ఈ ట్రీట్మెంట్ చాలా ఈజీ అండి, ఎవరైనా చేయవచ్చు. ఇది లావు తగ్గాలనుకునే వాళ్ళే కాదండి, సన్నగా ఉన్న వాళ్ళు కూడా మంచిదేనండి. ఇది వెయిట్ లాస్ ఒకటే కాదండి, వెయిట్ లాస్తో పాటు బాడీ కూడా క్లీన్ అవుతుందండి. అంటే చిన్నపేగు పెద్ద పేగు అవన్నీ పొట్ట అంతా క్లీన్ అవుతుందంటండి. ఈ మెడిసిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు 2 tablets తీసుకోవాలండి, లంచ్కి ముందు 2 tablets తీసుకోవాలి, డిన్నర్కి ముందు 2 tablets తీసుకోవాలి. నేను అలాగే ఈరోజు తీసుకున్నానండి. మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలో ఒక లిస్ట్ ఇచ్చారండి, దానిలో మనకు నచ్చిన ఐటెం తీసుకోవచ్చండి. నేనైతే పెసల గంజి ప్రిఫర్ చేశానండి, ఎందుకంటే ఇది కొద్ది కమ్మగా ఉంటుందండి. ఇంకా ఉన్నాయండి 4-5 ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఇష్టమైనది తీసుకోవచ్చు. నేను పెసలను రాత్రి నానబెట్టానండి. ఒక 4 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి బాగా మెత్తగా చేసి ఇంకో కొద్ది వాటర్ వేసి ఇలా బాయిల్ చేశానండి. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసానండి, సాల్ట్ కూడా వేసుకున్నా. ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ముందే 2 tablets వేసేసుకున్నా, ఇదైతే తాగేసానండి. ఇంకా లంచ్, ఇది తాగడం అంత అలవాటు ఉండదు, కొద్ది కష్టపడాలండి. కష్టపడకపోతే ఏ పని అవ్వదు కదండి, అంతే కదండి. ఇంకా లంచ్ అండి, లంచ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. లంచ్కి కూడా ఏం తీసుకోవాలో చెప్పేశారు కదండి, మీరు ఇంకోసారి చూడండి. లంచ్లో తీసుకోవాల్సినవి అండి, రైస్ రసం కానీ, కిచిడి, వెజిటబుల్ సూప్, మోర్ స్టీమ్డ్ కుక్కుడు అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్, ఇందులో ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే కిచిడి తీసుకున్నా, కిచిడి వెజిటబుల్ సూపు తీసుకున్నానండి. ఎందుకు అంటే రైస్ తీసుకున్నాం అనుకోండి, రసంలో ఆనియన్ టమాటా వేసుకోవాలండి, అంతేనండి. కారం కోసము మిరియాల పొడి వేసుకోవాలి, చింతపండు అస్సలు వేయకూడదంటండి. చింతపండు లేకుండా చారు అయితే తినలేం కదండి, అందుకు నేను అది సెలెక్ట్ చేసుకోలేదు. కిచిడి అంటే నాకు ఇష్టమేనండి. కాకపోతే కిచిడీలో ఏం వేయాలంటే రైసు, సాయి పెసరపప్పు వేసి ఉడకబెట్టేస్తాం కదండి. బాయిల్ చేసిన తర్వాత తాలింపులో మనం మిరియాల పొడి, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, మళ్ళీ అల్లం ముక్కలు, జీడిపప్పు, ఇవి 5 కంపల్సరీ వేస్తాం కదండి. ఇందులో పచ్చిమిర్చి వేయకూడదండి, జీడిపప్పు వేయకూడదు. ఈ 2 లేకుండా మిగతా వాటితో కిచిడి చేసుకుని తినచ్చు అన్నారు. సరే ఓకే, నాకు జీడిపప్పు ఉంటేనే కిచిడి అంటే చాలా ఇష్టం, కానీ జీడిపప్పు లేదు. ఎలాగైనా కష్టపడాలి, అంతే కదండి. ఇందులో పెద్ద కష్టం ఏం లేదండి, ఈజీగా చేయొచ్చు ఎవరైనా. వెజిటబుల్స్ కూడా క్యాబేజీ, చిక్కుడు, క్యాప్సికమ్ 3 సాల్ట్ వేసుకుని ఉడకబెట్టేసుకుని సలాడ్ లాగా కిచిడీలో నంచుకుంటా తినేస్తున్నానండి. పర్వాలేదండి, ఓకే, నాట్ బ్యాడ్. ఏదోలా అడ్జస్ట్ అవ్వాలి కదండి, కానీ పర్వాలేదండి తినే. రైస్ రసం అన్నది కష్టమండి, రసంలో చింతపండు జ్యూస్ ఉండదు అన్నారు కదా, దానివల్ల కష్టం. ఇదైతే పర్వాలేదండి, ఎవరైనా తినొచ్చండి. ఈ విధంగా నాకు లంచ్ పూర్తి అయ్యిందండి. ఇంకా డిన్నర్ సంగతి చూద్దామండి. లంచ్ అయితే 12:30కి తినేసానండి. ఇంకా అప్పుడేం నాకు అంత ఆకలి అనిపించలేదు. 4:35 అయ్యేటప్పుడు ఇంకా మళ్ళీ ఆకలి మొదలుపెట్టిందండి. ఏం తిందాం అనుకున్నాను, కానీ ఏమీ తినకూడదు కదండి. ఇంకా డిన్నర్ మెనూ ఏంటా అని చూస్తున్నానండి, మీరు కూడా చూసేయండి. డిన్నర్కి అండి వెజిటబుల్ సూపు, రాగి గంజి, రవ్వ గంజి, వెజిటబుల్ జ్యూసు, డిన్నర్ బిఫోర్ 7:30 PM అన్నారు. ఓకే, ఇందులో నాకు నచ్చేది రాగి గంజేనండి. రాగి గంజి బాగుంటుంది కదండి, అంటే మన సైడ్ రాగి జావ అంటారు, అదండి. రాగి జావ తాగుదామని నేను డిసైడ్ అయిపోయానండి. నేను చేశాను, రాగి జావ కూడా తాగేసాను. 7:30 బిఫోర్ అంటే నేను 6:30కే నేను తాగేసానండి.
నేను బ్రేక్ఫాస్ట్ ముందు 2 ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ యూజ్ చేశానండి. లంచ్‌కి ముందు 2 ట్యాబ్లెట్ యూజ్ చేశాను. డిన్నర్‌కి ముందు కూడా 2 ట్యాబ్లెట్ ఏసుకున్న ఒక 20, 30 మినిట్స్ తర్వాతే నేను ఇవి తిన్నానండి. కాకపోతే ఈరోజు కొద్ది నీరసమే అనిపించింది. ఇంతవరకు మనం 3 పూటలు తిన్నాం కదండీ! కొద్ది ఎలాగా తేడా ఉంటుంది కదండీ! అలాగే కొద్ది తేడా ఉంది. 6:30కే తాగేసానండి రాగి గంజి. పర్వాలేదండి. ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఈ రోజుని బట్టి అయితే. నేను రేపు కూడా ఎలా డైట్ చేశానో ఏంటో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.